ఏమండోయ్, దారి పొడుగున ఫ్లెక్సీ తోరణాలు, టపాకాయలు పేల్చి స్వాగతాలు, వేదిక చుట్టూ ఫ్లడ్ లైట్ల మెరుపులు, ఫైబర్ కుర్చీల్లో అతిథుల సమాహారం, ప్లాస్టిక్ ప్లేట్లలో వారికి అల్పాహారం. ఇంతకీ హడావిడంతా దేనికి అనుకుంటున్నారు? పర్యావరణ పరిరక్షణ సదస్సు ఇక ప్రారంభం. ఇదండి మన పెద్దవాళ్ళు చేసేటటువంటి పనులు ఇలా ఉంటాయి అన్నమాట. అందుకే ఎప్పుడైనా ఎక్కడైనా చిన్నపిల్లలు వర్షం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగితే దేవుడు కురిపిస్తాడు అని చెప్పకుండా మనం ఒక మొక్క నాటితేనే ఒక చుక్క వర్షం కురుస్తుంది అని చెప్పాలండి. అలా చెప్పినప్పుడే పిల్లలు మొక్కలు నాటడం మొదలు పెడతారు. ఆ విధంగా పిల్లల ద్వారా పర్యావరణ పరిరక్షణ అనేది చక్కగా జరుగుతుందండి. ఇకపోతే ఈరోజు వీడియోలో వేసవికాలంలో మనం మొక్కల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు నేను చెప్పేస్తానండి.